అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనం అయితే ఈరోజు సుందర కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. చూసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్స్ అయితే అన్న వాళ్ళవి. సో లోపల అయితే చాలా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, మనం అయితే చూసుకున్నాము. సో లోపలికి వెళ్దాం మనం. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహము. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే కార్తికేయ స్వామి ఇచ్చారు అన్న వాళ్ళు. సో హైట్ అయితే మనకు 15 feet ఉంటుంది విగ్రహంది. సో స్మైలింగ్ ఫేస్. సో అన్న వాళ్ళ కుందన్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అయితే ప్రతి విగ్రహానికి మనకైతే కుందన్స్ అనేది అతకబెడుతున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. స్వామివారికి అయితే ఎల్లో కలర్ ధోతి చాలా మంచిగా ఉన్నది. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పికాక్. సో రైట్ సైడ్ అయితే మనకి చేతిలో అయితే గద ఇచ్చారు అన్న వాళ్ళు. సో డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అన్న వాళ్ళ దగ్గర ఎంత మంచి పెయింటింగ్ వర్క్ అయితే అవుతుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం మనకైతే హైట్ వచ్చేసి 15 feet ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే హార్సెస్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో ధోతి వర్క్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. వైట్ కలర్ ఇచ్చారు. సో మనకైతే కాంబినేషన్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడైతే, కలర్ కాంబినేషన్ది. సో నెక్స్ట్ అయితే మనకైతే ముంబై స్టైల్ విగ్రహము. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు, 8 హ్యాండ్స్. వినాయకుడికి అయితే మనకైతే ఎల్లో కలర్ ధోతి, రెడ్ కలర్ షాల్ ఇచ్చారు. సో స్మైలింగ్ ఫేస్. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు శివుడు, 5 పడగల పాము కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం. ఇది కూడా మనకు దాదాపు హైట్ వచ్చేసి 15 feet వస్తుంది. సో చూసుకోవచ్చు చేతిలో అయితే కత్తి పట్టుకున్నారు స్వామివారి అయితే. స్వామివారి డ్రెస్సింగ్ స్టైల్ అయితే యూనిక్ గా ఉంది, చూసుకోవచ్చు. వెనకాలైతే మనకైతే కీర్తి ముక్కు బ్యాక్గ్రౌండ్ లో. సో నెక్స్ట్ విగ్రహం చూసుకున్నాము. సో నెక్స్ట్ విగ్రహం ఇదనమాట. హైట్ వచ్చేసి మనకు దాదాపు ఇంచుమించు 15 to 16 ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే మనకైతే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఫిషెస్ ఇచ్చారు. సో కుందన్ వరకు ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత బాగుందో అన్న వాళ్ళ దగ్గర. సో ఫేస్ కూడా. సో లిఖాయి వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం. స్వామివారు అయితే మనకి స్టాండింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నారు. వెడత వచ్చేసి మనకు దాదాపు 6 to 7 feet ఉంటుంది. హైట్ వచ్చేసి అయితే 14 to 15 ఉంటుంది. సో భారీ బొజ్జ వినాయకుడు అనమాట ఈ విగ్రహం అయితే. మనకైతే నిన్న వచ్చినప్పుడు అయితే గోల్డెన్ కలర్ అనేది వేస్తుండే అనమాట. ఈ రోజు అయితే గోల్డెన్ కలర్ అనేది వేసేసారు, చూసుకోవచ్చు. స్వామివారికి అయితే మనకైతే 3 తుండాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. దాని మీద అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. విడత వచ్చేసి మనకైతే 16 to 17 feet వస్తుంది ఈజీగా, చూసుకోవచ్చు. చేయి చూసుకోవచ్చు ఎంత భారీగా ఉన్నదో. సో నెక్స్ట్ విగ్రహం ఇది. సో ఈ విగ్రహం అయితే శివుని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు స్వామివారు అయితే. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పూలహారము, రైట్ సైడ్ అయితే 3 స్నేక్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. సో స్వామివారికి అక్కడక్కడ చిన్న చిన్న విగ్రహాలు చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళ డిజైన్ కాన్సెప్ట్ అనమాట ఇదైతే. తొండ మీద కూడా చూసుకోవచ్చు మనకైతే శివుడు వెనకాలైతే మనకైతే జగన్నాథుడు ఇచ్చాడు. సో కుందన్ వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే అన్న వాళ్ళ దగ్గర అయితే. సో నెక్స్ట్ ఈ విగ్రహం కూడా మనకైతే చాలా బాగుంది, చూసుకుంటే అయితే 15 feet విగ్రహము. సో వెనకాల సూర్యప్రభలు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే మళ్ళీ హార్సెస్ ఇవ్వడం జరిగింది. సో స్వామివారికి అయితే మనకైతే పింక్ ధోతి ఇచ్చిళ్ళు విత్ నైస్ ఫినిషింగ్ వర్క్ అండ్ కుందన్ వర్క్, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం. ఇది కూడా మనకి ఇంచుమించు 15 to 16 ఉంటుంది. సేమ్ విత్ ఈ విగ్రహం సేమ్ అనమాట. సో స్కిన్ కలర్ అనేది డిఫరెంట్ అనమాట, చూసుకోవచ్చు. ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే నాకైతే కమెంట్ చేయండి, అసోసియేషన్ పేరు ఇంకా లొకేషన్ పేరు, ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడైతే. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే కార్తికేయ స్వామి అనమాట. చేతిలో అయితే గద, లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పికాక్. సో లాస్ట్ విగ్రహం మనకి కొత్తగా అన్న వాళ్ళు అయితే యాడ్ చేశారనమాట ఈ విగ్రహం. హైట్ వచ్చేసి ఇంచుమించు 15 to 16 ఉంటుంది. సో పక్కనైతే మనకైతే చూసుకోవచ్చు ఇక్కడైతే నరసింహస్వామి విత్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు.
సో వెనకాల అయితే శేషనాగ్స్ ఉన్నాయి. సో కింద అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మనకు పెయింట్ అయితే అన్న వాళ్ళది అయితే అర్థమవుతుంది. సో ధోతి వర్క్ కూడా వస్తుంది ఈ ఈ గణేశుడికి అయితే. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.